రామచంద్ర ప్రభు కళ్యాణమూర్తుల్ని అమ్మవారిని తీసుకువచ్చి వివాహ వేదిక దగ్గర కూర్చోబెడుతూ ఉన్నారు. కూర్చోబెట్టి కన్యాదానానికి సంకల్పం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంలో సీతామ్మవారిని రామచంద్ర ప్రభు వారికి అప్పచెప్పడానికి ముందు కన్యాదానం సమయం. పూర్వోక్త సంకల్ప ప్రకారేణ సీతారామచంద్ర దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన లోక సంరక్షణార్థం కన్యాదానమహం కరిష్యే. ఈసారి మీరు అమ్మవారిని అయ్యవారిని చేతిలో పెట్టడానికి కన్యాదానానికి సంకల్పం చేశారు. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి భగవన్నామాన్ని అనుకుని ఆ అమ్మవారిని అయ్యవారి చేతిలో పెట్టడం జరుగుతుంది. అమ్మవారి యొక్క కన్యాదాన సంకల్పం చెబుతాం. ముందు భగవన్నామాన్ని అన్న తర్వాత అద్భుతమైనటువంటి సంగీత విద్వాంసులు వచ్చారు. పుట్టపర్తిలో బాబా గారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది వారి దగ్గర ఎన్నో కచేరీలు ఆచరించి మన యొక్క ఈ సంస్థలో కాకుండా ఇంకా చాలా చోట్ల అద్భుతమైనటువంటి ఆ సంగీత విభావరిని స్వామికి వినిపించి ఆయన సంగీత ప్రియుడు. ఆ సంగీతం ఎక్కడ ఉంటే అక్కడే బాబావారు ఎంతో ఆనందంతో తాండవం చేస్తూ ఉంటారు, మనకు తెలుసును. చక్కనైనటువంటి ఆ సంగీతాన్ని ఇప్పుడు భగవన్నామాన్ని అంటూ అమ్మవారిని అయ్యవారి చేతిలో పెడతారు. కన్యాదానం ప్రారంభం అవుతుంది. వెంటనే భగవన్నామం. మా సమాజంలో చాలా ముఖ్యులు గాత్ర కచేరీలో ప్రసిద్ధులైన శ్రీ బందరవాస్తవ్య శ్రీ మహేష్ గారు గుంటూరు, మా సోదరులు కొలిచిన బహదూర్ గారు సోదరులు, వారు వాయిద్యం సంగీత వాయిద్యాల్లో చాలా నిష్ణాతులు. వారు ఇప్పుడే వచ్చారు. చక్కగా వారు ఇంకా ఒక కీర్తన చెప్తారు, భజన చెప్తారు. అది పట్టి యాత్రలు కాదు, అనేక యాత్రలు. ప్రశాంతనయంతో చాలా సత్సంబంధాలు ఉన్న మనిషి. చరితం రఘురామస్య శతకో